దేవుని సంకల్పంలో సంఘము. నేడు ఉన్నటువంటి ప్రభు సంఘము దేవుడు అనాది కాలమందే ఏం చేశాడని అంటే సంకల్పించాడు. ఈ ప్రభు సంఘమును గూర్చి ఆయా ప్రవక్తల ద్వారా కావచ్చు, ఆ రాజుల ద్వారా కావచ్చు, సంఘమును గూర్చి దేవుడు తెలియపరుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. కాబట్టి సంఘం అనేది ఎప్పుడు నుండి ఉద్దేశం కలిగి ఉన్నదని అంటే అనాది కాలముల నుండి ఉంది. దేవుని సంకల్పంలో సంఘము. కాబట్టి దేవుని సంకల్పంలో సంఘం ఒకటి. కాబట్టి దేవుడు ఈ భూమి ఈ మనసు చేయక మునుపు దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అదేమిటంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ఆయన యొక్క మరణం ద్వారా సంఘము ఏర్పాటు చేయాలని దేవుడు అనాది కాలమందే ఏర్పాటు చేశాడు. ఆలోచన కలిగి ఉన్నాడు, సంకల్పం అనేది కలిగి ఉన్నాడు. ప్లేన్ అనేది ముందే ఆయన నిర్ణయించుకుని ఉన్నాడు. కాబట్టి సంఘం అనేది ఇప్పుడుది కాదు, ఎప్పుడుది? అనాది కాలమందే దేవుడు సంకల్పం అనేది సంఘం కోసం ఆలోచన చేశాడు. కాబట్టి దానికోసం మనం ఆలోచన చేద్దాము. చాలా మంది సంఘం కోసము చాలా మందికి తెలియదు. చాలా మందికి సంఘం కోసం తెలియదు. కాబట్టి ఈ భూమి మీద అనేకమైన సంఘాలు ఏర్పడుతున్నాయి. దేవుడు అనాది కాలమందే ఏర్పాటు చేసిన సంకల్పము అది ఏమై ఉందని అంటే ఒకసారి ఆలోచన చేస్తూ మనం ముందు కొనసాగుదాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరీను పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క పాతాళములు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. కాబట్టి ఈ 3 లేఖన భాగాలు అనుసరించి మనము ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అదే దేవుని సంకల్పములో సంఘము. మనం ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచన చేసుకుంటూ వద్దాం. ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచన చేసుకుంటూ వస్తే దేవుని సంకల్పంలో సంఘం అనే దానికోసం మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. సంఘం కూర్చి మనుషుల యొక్క అభిప్రాయాలు ఎలాగుంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘమును గూర్చి మనుషుల యొక్క అభిప్రాయములు ఎలాగుంటాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘమును గూర్చి సంఘమును గూర్చి మనుషుల యొక్క అభిప్రాయములు ఎలా ఉంటాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంఘం అంటే చాలా మంది దేనిని అంటారు? కాబట్టి సంఘం అంటే చాలా మంది ఏమంటారు అని అంటే కూడుకునే స్థలము, లేకపోతే ఈ యొక్క చర్చి బిల్డి సంఘం అని చాలా మంది ఇలాంటి అభిప్రాయములు కలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సంఘం అంటే కూడుకునే స్థలం కాదు. సంఘం అంటే కట్టబడినటువంటి ఒక బిల్డింగ్ కాదు.
సంఘం అంటే ఒక చర్చి కాదు. సంఘం అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘం అంటే ఈ సంఘం గురించి మనసులో ఎలాంటి అభిప్రాయములు కలిగి ఉంటారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందులో మొట్టమొదటి పాయింట్గా సంఘం గురించిన అభిప్రాయములు మనసులో ఎలా కలిగి ఉంటారో ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా సంఘము అంటే ఏమనుకుంటారు అంటే మనసులో కూడుకునే భవనం. మనసులో ఒక అభిప్రాయాలు ఇలా ఉంటాయి. సంఘం అంటే కూడుకునే భవనం. కూడుకునే భవనం. కాబట్టి మనసులో ఒక అభిప్రాయాలు ఎలా ఉంటాయనంటే సంఘం అంటే కూడుకునే భవనం. భవనం అని అంటే చర్చి బిల్డింగ్, లేకపోతే కూడుకునే స్థలం. కాబట్టి సంఘం అంటే ఏమి కాదు, కూడుకునే భవనం. ఏమవ్వదు అంటే సంఘం అవ్వదు. దీనిలో మనము గ్రంథములో ఎక్కడైనా చూసినట్లయితే కనిపించదు. కాబట్టి సంఘము కూడుకునే భవనము గ్రంథం తెలియజేయలేదు. గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించదు. కూడుకునే స్థలమే చర్చి బిల్డింగే సంఘము అనేది గ్రంథంలో లేదు, కనిపించదు. కాబట్టి దీని గురించి గ్రంథము ఎక్కడ కూడా సమాచారం అనేది ఇవ్వలేదు. దీనికి వచనం లేదు. దేనికి? సంఘము కూడుకునే భవనం అనే దానికి వచనం లేదు. వచనం లేదు. రెండోదిగా చూడండి, సంఘమును గూర్చి మనుషుల యొక్క అభిప్రాయములు మనం ఆలోచన చేస్తున్నాము. అందులో రెండోది ఏమిటంటే ఎలా ఉన్నా పర్లేదు, సంఘానికి వస్తే చాలు. ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఎక్కడికి వస్తే సరిపోతుంది? సంఘానికి వస్తే సరిపోతుంది. ఎలా ఉన్నా పర్లేదు. ఎలాగున్నా పర్లేదు, ఆదివారం రోజున ఎక్కడికి వస్తే సరిపోతుంది అంటే అభిప్రాయాలు కలిగి ఉంటారు. చర్చికి వస్తే చాలు, ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది కలిగి ఉంటారు. కాబట్టి ఎలాగున్నా పర్లేదు, సంఘానికి వస్తే చాలు, ఇలాంటి అభిప్రాయాలు మనుషులు చాలా మంది కలిగి ఉంటారు. దీనికి కూడా గ్రంథంలో ఎక్కడ కూడా కనిపించదు మనకు. దీనికి కూడా ఏమి లేదు అని అంటే వచనం లేదు. వచనం లేదు. మూడోదిగా ఏమిటంటే ఏ సంఘమైనా పర్లేదు. ఏ సంఘమైనా పర్లేదు అని అంటే దేవుడు అనాది కాలమందు ఒక సంకల్పం అనేది కలిగి ఉన్నాడు. అది సంఘము. ఆ సంఘం కాకుండా వేరే సంఘములో ఉంటే ఒక మనిషి రక్షింపబడలేడు. ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటే, ఒక వ్యక్తి నిత్యజీవం పొందుకోవాలని అంటే ఏ సంఘములో ఉండాలని అంటే, ఏ సంఘం పడితే ఆ సంఘానికి ఉండకూడదు. అది ఏ సంఘములు ఉండాలని అంటే దేవుడు క్రీస్తు ద్వారా స్థాపించినటువంటి సంఘం అందు ఉంటే ఏముంటదని అంటే నిత్య జీవం అనేది ఉంటది. కాబట్టి ఏ సంఘమైనా పర్లేదు అనేది బైబిల్లో దీని కూడా ఏమి లేదని అంటే వచనం లేదు. వచనం లేదు.
వచనం లేదు. కాబట్టి సంఘం కూర్చున్నటువంటి మనసులో ఒక అభిప్రాయాలు ఎలా ఉంటే మనం ఆలోచన చేస్తాం. అందులో ఒకటి ఏమిటంటే సంఘము కూడుకునే భవనం. మనసులో ఎక్కువ అభిప్రాయము ఇలాంటివి కలిగి ఉంటారు. సంఘం అంటే మనుషులు కాదు, సంఘం అంటే కూడుకునే ఒక చర్చి బిల్డింగ్ లేకపోతే కూడుకునే ఒక స్థలం అని ఇలాంటి భావం కలిగి ఉంటారు. కానీ సంఘము మనుషులు అనే ఇలాంటి భావములు మాత్రము కలిగి ఉంటారు. కాబట్టి సంఘం అంటే కూడుకునే భవనం కాదు. సంఘం అంటే ఎవరు అంటే క్రీస్తునందు కడగబడినటువంటి వారు సంఘమై ఉంటారు. అంతేగాని చర్చి బిల్డింగ్ సంఘం కాదు. రెండోదిగా ఎలాగున్నా పర్లేదు సంఘానికి వస్తే చాలు, ఎలాగున్నా పర్లేదు, ఎలా జీవించినా పర్లేదు ఈ వారం రోజులు మొత్తం. కానీ ఆదివారం రోజున ఎక్కడికి వస్తే చాలు, కూడుకునే స్థలానికి వచ్చి దేవునికి ఆరాధిస్తే చాలు. ఇలాంటి దానికి వచనాలు గ్రంథంలో లేదు. ఏ సంఘమైనా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, మొత్తానికి ఉంటున్నానా లేదా, వస్తున్నానా లేదా ఆరాధనకి, అదే కావాలి. ఇలాంటి అభిప్రాయాలు చాలా మంది కలిగి ఉంటారు. దేనికి ఏమి లేదని అంటే వచనం లేదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానిని అనుసరించి జీవించటము చాలా ప్రాముఖ్యం. కాబట్టి సంఘం కోసం మనం ఆలోచన చేద్దాం. చాలా మంది సంఘం కోసం ఎక్కువ తెలియదు. కాబట్టి సంఘం కోసం ఎక్కువ తెలియదు కాబట్టి అనేకమైన సంఘాలు ఏర్పడుతున్నాయి భూమి మీద. కానీ దేవుడు కోరుకున్నటువంటి సంఘము అదే సంఘం అని అంటే క్రీస్తు సంఘము. ఆ సంఘంలో ఉంటేనే ఏముంటుందని అంటే నిత్య జీవం అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తూ దేవుడు క్రీస్తునందు ఏ సంఘం అయితే ఏర్పాటు చేశాడో ఆ సంఘం కోసం మనం ఏం కలిగి ఉండాలన్నట్టు జ్ఞానం కలిగి ఉండవలసినటువంటి అవసరత చాలా ఉంది. కాబట్టి ప్రతి విషయం కూడా మనము గ్రంథం నుండి ఆలోచన చేసుకుంటూ మనం వెళ్దాం. అందులో రెండో పాయింట్, ఏమిటనంటే సంఘము అనగానేమి, దాని యొక్క నిర్వచనం. సంఘము అనగానేమి? సంఘము అనగా ఏమిటి? సంఘం అంటే ఏమిటి? దాని యొక్క నిర్వచనం. సంఘము అనగా ఏమిటి, దాని నిర్వచనం ఏంటో మనం ఆలోచన చేస్తే, సంఘం అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏది కాదు, సంఘం అంటే ఏది? సంఘం అంటే ఏది కాదని అంటే మనం కూడుకున్న స్థలం అనేది సంఘం అనేది కాదు. కాబట్టి సంఘం అంటే ఏమిటో మనం ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో సంఘం అంటే ఏంటో మనకు అక్కడ కనిపిస్తుంటది. దేవుని చిత్తం వలన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసును కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభమని చెప్పి వ్రాయను. కాబట్టి సంఘం అంటే ఏంటో ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఎవరు? కాబట్టి సంఘం అంటే ఏటో, సంఘం అంటే ఎవరో మనం ఆలోచన చేస్తే ఈ వచనంలో ఎవరునంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు ఏమై ఉంటారని అంటే సంఘమై ఉంటారు. అంతేగాని ఏది పడితే అది సంఘానికి కాదు, సంఘం కాదు. ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడతారో, పరిశుద్ధులుగా తీర్చబడతారో, పరిశుద్ధులుగా ఉండి ఎవరైతే కొనసాగింపబడుతుంటారో వారు మాత్రమే ఏమై ఉంటారు అంటే ప్రభు సంఘమై ఉంటారు.
కాబట్టి సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు సంఘము. అంతేగాని కూడుకునే భవనము ఏది పడితే అది సంఘం కాదు. కాబట్టి సంఘం అంటే క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండి కొనసాగింపబడుతున్నటువంటి వారు ప్రభు సంఘం. రెండవ సంవత్సరం వరకు చదివితే చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే మొట్టమొదటిగా. కాబట్టి సంఘం అంటే ఏమిటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము. ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎవరిని పొందుకుంటాము? క్రీస్తు యేసులో మాత్రమే మనం పరిశుద్ధత అనేది పొందుకుంటాం. ఆ పరిశుద్ధత ఎవరు పొందుకుంటారో వారు ఏమై ఉంటారు అంటే ప్రభు యొక్క సంఘమే ఉంటారు. ఆ సంఘమే ఎవరనంటే మనమనంటే అందరు కదెవరు? క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే ప్రభు సంఘం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. కాబట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండేవాళ్ళు ఏమై ఉంటారంటే ప్రభు సంఘమే ఉంటారు. అంతేగాని కూడుకునే భవనం సంఘం కాదు, చర్చి బిల్డింగ్ సంఘం కాదు, భౌతికమైనటువంటి కట్టడ సంఘం కాదు, ఒక బిల్డింగ్ అనేది సంఘం కాదు. క్రీస్తు యేసునందు కడగబడినటువంటి వారు ప్రతి ఒక్కరు ఏమి ఉంటారంటే సంఘమే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాం, ఏది సంఘము ఏది సంఘం కాదో మనము సంపూర్ణంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది, తెలుసుకోవాలి. కాబట్టి సంఘం అంటే ఎవరనంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే సంఘం అంటే ఏంటో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఒకటి ఏం చూసాము, సంఘం అనగానేమి దాని యొక్క నిర్వచనం ఏమిటంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము అనేది మనం ఆలోచన చేసాము. రెండోది ఏమిటంటే ఆ వచనములోనే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కాబట్టి సంఘం అంటే ఏటో దానికి నిర్వచనము మనము ఈ వచనంలో ఆలోచన చేస్తాం. ఏమిటి సంఘము అనగా ఏమిటి, దానికి నిర్వచనం ఏంటి? అందులో మొట్టమొదటిగా పాయింట్ ఏమి చూస్తే మనము క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే సంఘము. రెండోది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు మాత్రమే సంఘము. ఇప్పుడు బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు, క్రీస్తునందు పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి ఒక్కరు ఎలాగో నడుచుకోవాలి? పరిశుద్ధులుగా నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకు పరిశుద్ధులుగా నడుచుకోవాలంటే ఎందుకు పరిశుద్ధులుగా నడుచుకోవాలి? ఒక వ్యక్తి ప్రభు సంఘములో ఉండి రక్షణ పొంది క్రీస్తునందు ఉండి నడుచుకునేటువంటి వారు ఈ భూలోక సంబంధమైనటువంటి వారు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధమైన వారు. కాబట్టి వారికి ఏమి అనుగ్రహింపబడుతుంది అంటే నిత్యజము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి వారు ఎలా జీవించాలని అంటే పరిశుద్ధులుగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభు సంఘంలో ఉంటేనే రక్షింపబడతాం మనం.
ప్రభు సంఘములో ఉంటూ పరిశుద్ధులుగా కొనసాగేవాడే రక్షింపబడతాడు అనే విషయం మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. సంఘానికి వెలుపల ఉన్న వాళ్ళు నాశనానికి గురై ఉంటారు. కాబట్టి సంఘం అంటే ఏమిటో మనం ఆలోచన చేస్తాం. క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘము, పరిశుద్ధులుగా పిలువబడిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం అనేది మనం ఆలోచన చేస్తాం. కాబట్టి సంఘం అంటే ఏది కాదు, చర్చ్ బిల్డింగ్, లేకపోతే భవనం అనేది, ఒక బిల్డింగ్ అనేది, కూడుకునే స్థలం అనేది చర్చ్ బిల్డింగ్ కాదు. ఇలాంటి అభిప్రాయాలు మనుషులు కలిగి ఉంటారు. కాబట్టి అలాంటి అభిప్రాయాలు మనం కలిగి ఉండకూడదని అంశం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. రెండోది, అందులో మనం ఏ పాయింట్ ఆలోచన చేద్దాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అందులో ఏ పాయింట్, దేవుడు మనలను ఎందుకు పిలిచెను? దేవుడు మనలను ఎందుకు పిలిచెను? దేవుడు మనలను ఎందుకు పిలిచెను? ఎందుకు పిలిచాడమ్మా? దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? ఎలా పడితే అలా ఉండడానికి పిలిచాడా? కాబట్టి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. మొట్టమొదటి పాయింట్ గా చూడండి ఒకసారి, దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక. కాబట్టి ఏ పాయింట్ లో మనము ఏం ఆలోచన చేస్తామని అంటే దేవుడు మనలను ఎందుకు పిలిచాను, ఎందుకు పిలిచాడు? దేవుడు యందు పిలువబడినటువంటి మనం అందరము ఆ పిలుపుకు కారణం అనేది ఉంటది. ఆ కారణం ఏంటో మనము ఆలోచన చేస్తాం. దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము 7వ వచనంలో, దశలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి దేవుడు మనకు ఎందుకు పిలిచాడు అని అంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఎలా మనము మన జీవితాలు ఎలా కొనసాగించుకోవాలని అంటే పరిశుద్ధులుగానే కొనసాగించుకోవాలి. దేవుడు మనల్ని పిలిచింది ఎలా పడితే అలాగా నడుచుకోవడానికి కాదు, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి కాదు. దేవుడు మనకు పిలిచాడని అంటే ఒక కారణం ఉంది. ఆ పిలువబడినటువంటి వారు ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? పిలువబడినటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-16 వచనాల్లో ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలన్నానంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు పిలిచినటువంటి ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం సైతము పిలువబడిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. మనము నివసించే ఇంటి ఎలా ఉంచుకుంటాము? పరిశుద్ధంగా ఉంచుకుంటాం. ఎక్కడైనా చెత్త ఉంటే దాన్ని ఏం చేస్తామని అంటే తుడుస్తుంటాం. అలాగే దేవుడు నివసించే ఆలయము, సంఘము ఎలా ఉండాలని అంటే
పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపవిత్రాలుగా ఉండడానికి దేవుడు కోరుకోవట్లేదు. కాబట్టి సంఘం అనేది ఎలా ఉండాలని అంటే, పిలవబడిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని అంటే, మనకు పిలిచిన వాడు ఎలా ఉన్నాడని అంటే పరిశుద్ధుడు. పరలోకమందున దేవుడు పరిశుద్ధుడు కాబట్టి తను పిలిచినటువంటి వారందరూ ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నివసించే ఆలయం ఎలా ఉండాలని అంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచానంటే పరిశుద్ధులుగా ఉండుటకు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధులుగా ఉండాలి. ప్రతి స్థలమందు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలి? ప్రతి స్థలమందు దేవుడు ఏ స్థలమందున్నా వెళ్ళినా దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మనం ఏ స్థలమందు వెళ్ళినా మనం ఉండే స్థలంలో కావచ్చు, ఒక పట్టణంలో కావచ్చు, ఒక గ్రామంలో కావచ్చు, ప్రతి స్థలమందు కూడా ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉంటూ జీవించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు నివసింపని చోటు ఈ భూమి మీద ఏది కూడా లేదు. కాబట్టి మనం వెళ్ళే ప్రతి స్థలమందు కూడా, మనం ఉండే ప్రతి స్థలమందు కూడా మనం పరిశుద్ధులుగానే కొనసాగింపబడుతుండాలి. అప్పుడు కూడా ఎవరు కూడా ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. పరిశుద్ధత అనేది ఒక్కసారి మాత్రమే అనుగ్రహింపబడుతుంది. దానిని మనం ఏం చేసుకోవాలనంటే కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. కాబట్టి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనంటే మొట్టమొదటిగా పాయింట్ ఏం చూసాము? పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది ఏమిటనంటే క్రీస్తుతో సహవాసం చేయుటకు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం 9వ వచనం ఆలోచన చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. కాబట్టి దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. క్రీస్తుతో సహవాసం చేయడానికి. క్రీస్తుతో సహవాసం చేయుటకు దేవుడు మనలను పిలిచాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు?
క్రీస్తుతో సహవాసం చేయటకు పిలిచాడు. కాబట్టి క్రీస్తుతో సహవాసం చేయటము ఎక్కడ అనుగ్రహింపబడుతుందని అంటే ప్రభు సంఘంలో క్రీస్తునందు ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడతారో వారందరూ ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడారు అంటే క్రీస్తుతో సహవాసం చేయటకు పిలువబడారు. కాబట్టి ఎవరితో సహవాసం చేయాలని అంటే యేసుక్రీస్తు వారితో సహవాసం చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. అదేమిటంటే మనమందరం ప్రభు భోజనం చేస్తాం. ప్రభు భోజనంలో మనమందరము ఎలా చేయాలని అంటే ప్రభు భోజనము సహవాసం కలిగి సమాధానం కలిగి చేయవలసినటువంటి అవసరత ఉంది. మనతో పాటు ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరన్నా అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు ఉంటారు. అంటే చూడండి, యేసుక్రీస్తు వారితో కలిసి భోజనం చేయడము ఎంత గొప్ప భాగ్యం అని అంటే చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప ధన్యత, చాలా గొప్ప అవకాశం. అలాంటి అవకాశము దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. ఒక రాజుతో, ఒక ముఖ్యమంత్రితో లేక మంత్రితో ఎవడైనా భోజనం చేస్తే ఎంత ఆనందపడతాడో, ఒక 10 మందికి తన ఇంటి వారికి మొత్తం, తన గ్రామం మొత్తము, తన జిల్లాకు మొత్తం తెలియజేస్తాడు. నేను పలానా వాడితో, పలానా ముఖ్యమంత్రితో కావచ్చు, పలానా ప్రధానమంత్రితో కావచ్చు, నేను భోజనం చేశాను అని చాలా గౌరవంతో చెప్తూ ఉంటాడు. ఆనందంతో పొంగిపోతుంటాడు. అంతకంటే గొప్ప భాగ్యము ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు సంఘములో, ప్రభు భోజనములో అటువంటి దానికంటే గొప్ప భాగ్యము దొరుకుతుంది. ఆ భాగ్యము మనం ఏం చేయాలని అంటే పొందుకోవాలి, పిలువబడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక ముఖ్యమంత్రితో భోజనం చేయటం కంటే, ఒక ప్రధానమంత్రితో భోజనం చేయటం కంటే ప్రభు యేసుక్రీస్తు వారితో భోజనం చేయటం గొప్ప భాగ్యం. అంత గొప్ప భాగ్యము మనం పొందుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుతో భోజనం చేస్తున్నామని అంటే ఆసమాసం కాదు. ఆయనతో కలిసి సహవాసం కలిగి మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నామని అంటే ఆసమాసం కాదు. చాలా గొప్ప భాగ్యం అది. కాబట్టి దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ప్రభువుతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు మనలను పిలిచాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి సహవాసము మనం అందరం పొందుకోవడానికి మనం అందరము ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాము. అందులో 3వ పాయింట్గా ఏమిటంటే ఎందుకు పిలువబడమని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం దేవుడు ఎందుకు పిలిచాడు అనే దానికోసం మనం ఆలోచన చేస్తున్నాం. అందులో 2 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. రెండోది, క్రీస్తుతో సహవాసం చేయటకు దేవుడు మనలను పిలిచాడు. మూడోది, దేనికోసం పిలిచాడు అని అంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు. కాబట్టి 3వ పాయింట్గా దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అంటే దేవుని యొక్క గుణాతిశయములను ఏం చేయడానికి, ప్రచురము చేయడానికి దేవుడు మనలను పిలిచాడు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడం అంటే ఏంటి? దేవుడు ఎలాంటి వాడో మనము సమాజంలో ఏం చేయాలని అంటే ప్రకటించాలి. దేవుడు ఎలాంటి వాడు చాలా సంగతులు గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి 3వ పాయింట్గా దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అని అంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు.
దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయుటకు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి మనము క్రీస్తు ద్వారా పిలువబడేమన్నానంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే, ఒకటి పరిశుద్ధులుగా ఉండడానికి ఒక కారణం, రెండోది క్రీస్తుతో సహవాసం చేయటకు రెండవ కారణం, మూడోది ఏమిటంటే దేవుని యొక్క గుణాది సమయములను ప్రచురము చేయుటకు దేవుడు మనలను క్రీస్తునందు పిలవటం జరిగింది. ఈ గుణాది సమయంలో ఏంటి? దేవుడు ఎలాంటి గుణం కలిగినటువంటి వాడు? ఎలాంటి గుణం కలిగినాడు ఆయన ఎలాంటి గుణం కలిగిన వాడు అంటే, ఎగ్జాంపుల్ గా ప్రేమ. దేవుని యొక్క గుణానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. దేవుడు ఎలాంటి గుణం కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకా దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని గుణాతిశయముల గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క లక్షణాల కోసం మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క స్వభావం కోసం మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు గ్రంథంలో మనకు తెలియజేస్తుంటాయి. కాబట్టి మనకు వాటి కోసం చెప్పడం మనకు టైం లేదు, కానీ సింపుల్ గా మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటించడానికి దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో, దేవుడు ఎలాంటి గుణం కలిగి ఉన్నాడో, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో వాటిని మనం ఏం చేయడానికి పిలిచాడు అంటే, సమాజం మధ్యలో మనము ప్రకటించటానికి, తెలియజేయటానికి మనం పిలువబడాం. కానీ మనం ఏం చేయట్లేదు, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటానికి మనము ఏం చేయట్లేదు, తెలియజేయట్లేదు. కాబట్టి మనం పిలువబడమనంటే దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక రీజన్ ఉంది. అదేమిటంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు, సమాజంలో దేవుడు ఎలాంటి వాడో తెలియజేయుటకు మనం పిలువబడము. కాబట్టి దేవుడు ఎలాంటి గుణం కలిగినటువంటి వాడో, ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనం ఏం చేయాలని అంటే ప్రచురం చేయాలి, తెలియజేయాలి, ప్రకటించాలి. అందుకు మనము క్రీస్తునందు పిలువబడాము. అంతేగాని అపవిత్రులుగా ఉంటూ ఎలా పడితే అలాగా ఉండటానికి మనం పిలువబడలేదు. పిలువబడమంటే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే, సంఘం ద్వారా దేవుని యొక్క గుణాతిశయములను ప్రకటింపబడాలి, తెలియజేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏముంది? కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మనం ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం. చాలా సంగతులు ఉన్నాయి, అదే మనం ఆలోచన చేసుకుంటూ వద్దాం. అందులో 4వ పాయింట్, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటకు దేవుడు మనలను పిలిచాడని చూసాం కదా. 4వది ఏమిటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, అది 9వ వచనం నుండి చదువుకుందాం.
అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గల వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యము సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవాలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ మనం ఒక పదము ఆలోచన చేయాలి. అదేమిటనంటే చూడండి, అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టినట్టు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే ఆయనకు తగినట్టుగా జీవితాలు కొనసాగించాలని దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఎలాంటి జీవితాలు కోరుకుంటున్నాడో అలాంటి జీవితం కలిగి నడుచుకోవాలి, ప్రవర్తించాలి అని దేవుడు ఏం చేశాడు అంటే మనలను క్రీస్తునందు పిలిచాడు. ఎలా పడతలగా నడుచుకోవడానికి మనకు పిలవలేదు. ఆయన తగినట్లుగా నడుచుకోవడానికి, ప్రవర్తించటానికి, బ్రతకడానికి, జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. ఆయన తగినట్లుగా జీవించాలి. క్రైస్తవులైనటువంటి మనమందరం, సంఘంగా ఉన్నటువంటి మనమందరము ఆయన ఎలాగో జీవించమన్నాడో అలా జీవించాలి. ఆయన ఎలా జీవించకూడదన్నాడో అలా జీవించకూడదు. కాబట్టి ఎలా జీవించాలో మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎలా జీవించమన్నాడు? తనకు తగినట్టుగా జీవించమన్నాడు. ఆయన తగినట్టుగా జీవించాలి. ఆయనకు తగినట్టుగా ఏం చేయాలని అంటే జీవించాలి. కొలస్సీ పత్రిక 11 కాబట్టి ఆయనకు తగినట్లుగా జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఆయన తగినట్లుగా అంటే ఎలాగా? ఆయన తగినట్లుగా అంటే ఎలా జీవించాలని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయనకు తగినట్లుగా జీవించమన్నాడు. ఆయన తగినట్లుగా జీవించటం అంటే ఎలా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలా జీవించాలో ఇక్కడ మనం తెలియజేసుకుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియో నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి ఆయన తగినట్లుగా జీవించటం అంటే ఎలాగా? జీవించే వారికి మీదట తమ కొరకు కాక, తమ కొరకు అంటే మన కొరకు, మన జీవితం, మనం జీవించే ఈ జీవితం మన కొరకు, దేవుని కొరకు జీవించాలి, యేసుక్రీస్తు వారి కొరకు జీవించాలి అని మనకు ఏం చేస్తాడు అంటే తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులు ఎవరి కొరకు జీవించాలి? మన కొరకు చనిపోయినటువంటి ప్రయాణ యేసుక్రీస్తు వారి కొరకు జీవించాలి. ఆయన తగినట్లుగా జీవించటం అంటే క్రీస్తు కొరకు జీవించటము. అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులందరూ ఎవరి నిమిత్తం చనిపోయారు అంటే కేవలము
క్రీస్తు కొరకే చనిపోవటము మనందరూ తెలుస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే తనకు తగినట్టుగా జీవించటానికి. తనకు తగినట్టుగా జీవించటం అంటే ఏంటి మనందరి కొరకు చనిపోయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి కొరకే జీవించాలి. అలా జీవించాలని మనకు క్రీస్తునందు మనలను పిలవటం అనేది జరిగింది. కాబట్టి మన క్రీస్తునందు మన జీవితాలు ఎలా ఉండాలని అంటే చనిపోయిన వారి కొరకు చనిపోవాలి, క్రీస్తు కొరకే చనిపోవాలి. బ్రతికిన ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసమే బ్రతకాలి. ఎక్కడ చూస్తాం అది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. కాబట్టి ఆయన తగినట్టుగా జీవించమన్నాడు. ఎలా జీవించాలని అంటే చనిపోయిన క్రీస్తు కొరకు చనిపోవాలి, బ్రతికిన క్రీస్తు కొరకు బ్రతకాలి. అలాగే జీవించమన్నాడు. అలా జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. మన కోసం జీవించటానికి కాదు, ఒకవేళ మనం మన కోసం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఏం కోల్పోతామని అంటే నిత్య జీవం అనేది కోల్పోతాం. కాబట్టి మనం చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోవాలి, బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతకాలి. అలాగూ బ్రతకడానికి, అలాగూ జీవించటానికి దేవుడు మనలను పిలిచాడు. కాబట్టి మనం పిలువబడమనంటే ఏదో మనకు నచ్చినట్లుగా మనము బ్రతికేయడం కోసం కాదు, మనకు నచ్చినట్లుగా మనము జీవించడం కాదు. దాని అర్థము రీజన్ అనేది ఉంది. బ్రతికినా క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోయినా క్రీస్తు కొరకు చనిపోవాలి. జీవించు వేరు ఇంకా మీదట తమ కొరకు కాదక అందరి నిమిత్తము మృతి పొందిన ప్రభుని యేసుక్రీస్తు వారి కొరకే ఏం చేయాలని అంటే జీవించాలి. అందు నిమిత్తం దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే పిలిచాడు. అందు నిమిత్తం దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి అలా జీవించడానికి మనం అందరము ప్రయాసపడాలి. కాబట్టి ఆయన తగినట్లుగా జీవించుటకు మనల్ని పిలిచాడని చూసాము. 5వ పాయింట్గా ఎందుకు మనల్ని పిలిచాడని అంటే 5వ పాయింట్గా ఆలోచన చేస్తే 5వ పాయింట్గా దేవుడు మనలను ఎందుకు పిలిచాడని చూస్తున్నాము. అందులో 5వ పాయింట్ ఏమిటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మనము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుంటే చూడండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. కాబట్టి ప్రభువునొద్దకు వచ్చిన వారి కోసం చెప్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాం. ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. క్రీస్తునందున్నటువంటి వారు ఎందుకు పిలువబడేమో ఒకసారి ఆలోచన చేస్తే, ఎందుకు పిలువబడేమో అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికి. అంటే ఒక విషయంలో చెప్పాలంటే దేవునికి మహిమపరచుటకు మనము పిలువబడేము. దేవుని మహిమపరచుటకు పిలువబడారు.
పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఆలోచన చేస్తే, క్రీస్తునందు వచ్చిన వారు ఎందుకు వచ్చేమనంటే, క్రీస్తునందు వచ్చేమనంటే దానికి కారణం ఉంది. అదేమిటంటే దేవునికి మహిమ పరచుటకు. కాబట్టి దేవునికి మహిమపరచటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే పిలిచాడు. ఆత్మ సంబంధమైన పిలుపుతో మనల్ని ఏం చేశాడు అని అంటే పిలిచాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారు ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? మహిమపరచాలి. అందుకోసం మనల్ని ఏం చేశాడు అని అంటే పిలిచాడు అన్నమాట. మహిమపరచాలి. కాబట్టి దేవునికి మహిమపరచడానికి దేవుడు మనలను పిలిచాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలగాలంటే ఏమై ఉండాలి? మనం చేసే ప్రతి మహిమ దేవునికి అంగీకారంగా ఉండాలని అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏమై ఉండాలి? పిలువబడి ఉండాలి. అంటే ప్రభు సంఘంలో చేర్చబడి ఉండాలి. ఇప్పుడు సంఘం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మహిమ కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనలను ఆత్మ సంబంధమైన పిలుపుతో క్రీస్తు ద్వారా మనలను పిలవటం అనేది జరిగింది. ఒకసారి ఆలోచన చేసుకుంటూ మనం ముందుకెళ్తే, దేవుడు సంఘం అనాది కాలం అందే దేవుడు సంఘము అనేది సంఘం కోసం ఎందుకు ఆలోచన చేశాడనంటే, మనము ఈ భూమి మీద దేవుని కొరకు ఏది చేయాలనుకున్నా దేని ద్వారా చేయాలి? సంఘం ద్వారానే చేయాలి. ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా సంఘం ద్వారానే చేయాలి. ఇలాగో ప్రతిది కూడా దేవుడు దేని నుండి కోరుకుంటున్నాడు అని అంటే సంఘం ద్వారా. ఇప్పుడు సంఘం ద్వారా మనం ఏం చేసినా దేవుడు ఏమవుతాడనంటే మహిమపరచబడతాడు. కాబట్టి దేవుడు మహిమపరచబడాలంటే మనం దేని కొరకు ఏమి చేసినా దేని ద్వారా చేయాలని అంటే సంఘం ద్వారానే చేయాలి. అందుకు దేవుడు సంఘము అనేది ఏర్పాటు చేశాడు. క్రీస్తునందు సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే సంఘం ద్వారానే దేవుడికి ఏమైనా వెళ్ళాలి. మహిమ, ఒక ఆరాధన అనేది సంఘం ద్వారానే వెళ్ళాలి. సంఘం ద్వారా చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 21 వరకు చదివితే, 15వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుంటే, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవునికి మహిమపరచుటకు. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 21 వరకు. తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అందులో బి పాయింట్ ఆలోచన చేద్దాం. బి పాయింట్, దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనేది చూసాం. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనలను పిలిచాడు. క్రీస్తుతో సహవాసం చేయటకు దేవుడు మనలను పిలిచాడు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయడానికి, లేకపోతే ప్రకటించడానికి, తెలియజేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మూడోది, ఆయనకు తగినట్టుగా జీవించడానికి దేవుడు మనలను పిలిచాడు. ఐదవది, దేవునికి మహిమపరచుటకు దేవుడు పిలవటం అనేది జరిగింది. అందులో బే పాయింట్ ఆలోచన చేద్దాము. బే పాయింట్ సంఘం యొక్క ఉద్దేశం. దేవుడు సంఘము ఎందుకు ఏర్పాటు చేశాడు? దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు క్రీస్తునందు సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. చూడండి, ఆ ఉద్దేశం ఏమిటంటే దేవుడు సంఘం యొక్క ఉద్దేశం.
సంఘం యొక్క ఈ ఉద్దేశం అదేమైందో ఒకసారి ఆలోచన చేస్తే ఏమైందంటే సంఘము ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము అనాది కాలం మంది దేవుడు ప్రభు సంఘం స్థాపించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ సంఘం ద్వారా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు ఒకసారి ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. కాబట్టి సంఘము యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేస్తున్నాము. సంఘం ద్వారా దేవునికి ఏం అవ్వాలి, ఏమి వెళ్ళాలని అంటే సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానం అనేది తెలియబడాలి. దేవుడు సంఘమును ఏర్పాటు చేసింది దేవుని యొక్క జ్ఞానము ప్రకటించడానికి సంఘం ద్వారా. ఇప్పుడు సంఘంగా మనం అందరం ఇప్పుడు ఏం చేయాలి? సంఘంగా ఉన్నాం, ఏం చేయాలి? దానికి ఉద్దేశం ఉంది. మనం పిలువబడం అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి? సంఘం ద్వారా మనం ఏం చేయాలి? దేవుని యొక్క జ్ఞానము మనుషులకు తెలియజేయాలి. దేవుని యొక్క జ్ఞానం. కాబట్టి ప్రభు సంఘం ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే దేవుని యొక్క జ్ఞానము ప్రభు సంఘం ద్వారా వెళ్ళాలి. లేకపోతే ప్రభు సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానము సమాజంలో తెలియపడాలని దేవుడు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. దేవుడు సంఘమును ఎందుకు ఏర్పాటు చేశాడనే ఉద్దేశము కలిగి ఉన్నాము. ఉద్దేశం మనం నేర్చుకుంటున్నాము. ఎందుకు ఏర్పాటు చేశాడని అంటే సంఘం ద్వారా మనం ఏది చేసినా దేవుని కొరకు ఏమి చేయాలనుకున్నా అది దేని ద్వారా చేయాలంటే సంఘం ద్వారా చేస్తేనే దేవునికి అది ఏమవుతుంది అని అంటే ఏమవుతుంది? మహిమ అవుతుంది. కాబట్టి మనం పిలువబడం అంటే దానికి ఒక అర్థం ఉంది. సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానము బయలు వెళ్ళాలి, ప్రకటింపబడాలి. కాబట్టి దేవుడు సంఘం ద్వారా ఏం కోరుకుంటున్నాడు అని అంటే తన యొక్క జ్ఞానము సమాజంలో తెలియజేయాలి. మనం తెలియజేస్తున్నామా? లేదు. కాబట్టి సంఘంగా ఉన్నటువంటి మనం అందరము దేవుని యొక్క జ్ఞానం అనేది మనుషులకు తెలియజేయడానికి సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశాడని చూసాము? భూమి మనుషులు ఏమి లేనప్పుడే సంఘం కోసం ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఎందుకు సంఘము ఏర్పాటు చేయాలని ఎందుకు ఆలోచన కలిగి ఉన్నాడు? సంఘం ద్వారా దేవునికి ఏమి వెళ్ళాలని అంటే మహిమ, లేకపోతే సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానం అనేది ప్రకటింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అనాది కాలం అందే సంకల్పం కలిగి ఉన్నాడు సంఘం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాము. సంఘం ద్వారా దేవుని నానా విధమైన జ్ఞానము ప్రకటింపబడాలని సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు. అవునా? కాబట్టి సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానము సంఘం ద్వారా దేవుని జ్ఞానము ప్రకటింపబడాలి. సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానం ప్రకటింపబడాలని దేవుడు సంఘమును అనాది కాలంలో ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయము, క్షమించండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. కాబట్టి సంఘము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, భూమి మీద ఉన్నటువంటి మానవులకు దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి గుణం కలిగినటువంటి వాడో, ఎలాంటి స్వభావం కలిగిన వాడో తెలియజేయటకు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం ఏం మీటింగ్ పెట్టాలన్నా దేని ద్వారా పెట్టాలి? సంఘం ద్వారా పెడితేనే దేవునికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి దేవునికి మహిమ కలగాలంటే మనం చేసే ప్రతిదీ కూడా సంఘం ద్వారానే చేయాలి. ఇతరులకు సహాయం చేయాలన్నా లేదా మీటింగ్ పెట్టాలన్నా ఏం చేయాలి? దేని ద్వారా? సంఘం ద్వారానే చేయాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు సంఘంని ఏర్పాటు చేశాడు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఒకటి ఏం చూసాము? సంఘం ద్వారా దేవుని యొక్క జ్ఞానము ప్రకటింపబడాలని సంఘం యొక్క ఉద్దేశం చూసాము. రెండోది ఏంటి? సంఘము దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుడు సంఘము ఎందుకు ఏర్పాటు చేశాడు? చెప్పండి ఎవరైనా. చెప్పండి. దేవుడు సంఘమును ఎందుకు ఏర్పాటు చేశాడు? సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? సంఘము ఏర్పాటు చేయడానికి దానికి ఉద్దేశం ఏంటి? ఒకటి, దేవుని యొక్క జ్ఞానము ప్రకటింపబడాలి చూసాము. రెండోది, ఇప్పుడు దేవుడు నివసించాలంటే ఎక్కడ నివసిస్తాడు? సంఘములోనే. అందు నిమిత్తం సంఘం అనేది దేవుడు అనాది కాలం అందు ఏర్పాటు చేశాడు. ఎందుకు సంఘం దేవుడు అనాది కాలం అందు ఎందుకు ఏర్పాటు చేశాడు? సంఘంలోనే నివాసం చేయాలని దేవుడు సంఘం అనేది అనాది కాలం అందు ఏర్పాటు చేశాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సంఘం యొక్క ఉద్దేశం మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు సంఘం ఎందుకు స్థాపించాడు? యేసుక్రీస్తు వారు సంఘం ఎందుకు స్థాపించాడు? యేసుక్రీస్తు ద్వారా ఎందుకు స్థాపించాడు అని అంటే దానికి ఒక ఉద్దేశం మనం ఏంటో ఆలోచన చేస్తున్నాం. అందులో రెండో పాయింట్గా మనం ఆలోచన చేస్తే దేవుడు సంఘమును క్రీస్తునందు ఎందుకు ఏర్పాటు చేశాడు? దానికి ఉద్దేశం ఏమిటనంటే దేవుడు నివసించడానికి సంఘం అనేది ఏర్పాటు చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము మనం 16-18 వచనం చదువుకుంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. కాబట్టి వారిలో అంటే ఎవరిలో? సంఘంలో దేవుడు ఏం చేస్తాడు అంటే నివాసం ఉంచి సంచరిస్తాడు. అందుకే దేవుడు సంఘం అనేది ఏర్పాటు చేశాడు క్రీస్తునందు. కాబట్టి దానికి ఉద్దేశము సంఘము స్థాపించడానికి దానికి ఉద్దేశం మనం ఆలోచన చేస్తున్నాము. ఎందుకు? దానికి ఉద్దేశం ఏమై ఉన్నదని అంటే దేవుడు నివసించడానికి సంఘం అనేది ఏర్పాటు చేశాడు. దేవుడు నివసించే ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ దేవుడు నివసించే ఆలయం పరిశుద్ధంగా ఉండకపోతే దేవుడు ఆ సంఘంలో నివాసం చేయడానికి ఇష్టపడాడు. దేవుడు తన సంఘంలో ఉండి నివసించాలి, సంచారం చేయాలని అంటే ఆ సంఘంలో ఏముండాలని అంటే పరిశుద్ధత ఉండాలి. అప్పుడే దేవుడు సంఘంలో నివసించడానికి ఏమవుతాడని అంటే ఇష్టపడతాడు. కాబట్టి దేవుడు నివసించే ఆలయము అపవిత్రమైనదిగా ఉండకూడదు. ఇప్పుడు చుట్టాలు వచ్చారు, మీలో ఎవరి ఇంటికైనా చుట్టాలు వచ్చారు, మీ ఇంటి మొత్తము గొడ్లు ఎలా పడతారు, మేకలు ఎలా పడతారో చేసి ఉంటే ఆ చుట్టాలు అక్కడ ఉండడానికి ఇష్టపడరు. ఎందుకు? వారు నివసించే ఇల్లు ఎలా ఉండాలని అంటే బాగలేదు. కాబట్టి చుట్టాలు ఏం చేయాలంటే నివసించడానికి ఇష్టపడరు.
అలాగే దేవుడు సంఘములో నివసిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి, సంచారం చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు నివసించే ఆలయం ఎలా ఉండాలనంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనలో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడు నివసించుటకు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. కాబట్టి దేవుడు క్రీస్తునందు సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడు, దాని ఉద్దేశం మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు నివసించుటకు సంఘం అనేది క్రీస్తునందు ఏర్పాటు చేశాడు. కాబట్టి సంఘంలో ప్రభుని దేవుడు ఏమేమి ఉంటాడనంటే నివాసం చేస్తాడు. ఆ సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు నివసించే ఆలయం ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, ఎలా పడితే అలాగా జీవితాలు అనేది కట్టుకునకూడదు. ఎలా కట్టుకోవాలంటే పరిశుద్ధంగా కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు సంఘంలో ఉంటాడు కాబట్టి. కాబట్టి సంఘం అంటే ఏదో ఆసనాస కాదు. సంఘము ఎందుకు ఏర్పాటు చేశాడని అంటే దేవుడు తాను నివాసం చేయటానికి, సంచరించడానికి దేవుడు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాము. మనలో దేవుడు ఉండి సంచారం చేస్తాడు కాబట్టి మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. కాబట్టి దేవుడు సంఘము క్రీస్తునందు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే దేవుడు నివాసం చేయటకు. ఒకటి చూసాను చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనంలో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలనై ఉందురు, దేవుడు తానే వారి దేవుడునై ఉండి వారికి తోడై ఉండును. కాబట్టి దేవుడు సంఘము ఏర్పాటు చేయడానికి కారణం ఉంది. అదేమిటనంటే దేవుడు సంఘములో ఏం చేస్తాడనంటే నివాసం కలిగి ఉంటాడు. నివాసం అంటే ఉండటము. కాబట్టి దేవుడు సంఘమును ఏర్పాటు చేయడానికి కారణం ఉంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆ మనుషులు ఎవరనంటే పరిశుద్ధపరచబడిన వారు, పిలువబడిన వారు. ఆ పరిశుద్ధపరచబడిన వారు, పిలువబడిన వారు ఎలా ఉండాలనంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మనలో ఉండి నివాసం చేస్తాడు, సంచరిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆలయం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండవలసిన అవసరత ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువుకున్నాం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. కాపురం అంటే నివాసం ఉండును. కాబట్టి వారితో అంటే ఎవరితో అంటే పిలువబడిన వారితో దేవుడు ఏం చేస్తాడని అంటే కాపురం ఉంటాడు, నివాసం చేస్తూ ఉంటాడు. అలాంటి నివాసము దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి నివాసము కలిగి ఉండాలి. ఎలాంటి నివాసం ఉందంటే దేవుడు నివసించే నివాసం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాం. అందులో 3వ పాయింట్గా
మూడో పాయింట్ ఏమిటంటే దేవుని యొక్క మహిమ వెళ్ళటానికి క్షమించండి, సంఘం ద్వారా దేవుని మహిమ పరచడానికి సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇది మాట్లాడచ్చా రాసుకున్నారా కదా? మనం బి పాయింట్లో 2 పాయింట్లు చూసాం. బి పాయింట్లో 2 పాయింట్లు చూసాము. అందులో మూడో పాయింట్ ఏమిటనంటే చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుంటే, మనలో 20-21 వచనాలు చదువుతున్నాము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సంఘము ఏర్పాటు చేయడానికి ఒక ఉద్దేశం ఉంది. అందులో 3 పాయింట్ ఏమిటంటే సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలి. సంఘం ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. సంఘం ద్వారా దేవునికి ఏం కలగాలంటే మహిమ కలగాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. కాబట్టి సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. దానికి ఉద్దేశము మనం ఆలోచన చేస్తున్నాం. ఉద్దేశం, మనము ఏదైనా పని చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మనము కట్టాలనుకున్నా దానికి ఉద్దేశం కలిగి ఉంటామా? కలిగి ఉంటాం. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు, బేస్మెంట్ కడుతున్నాం అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏదో ఒకటి ఏదైనా పెట్టుకోవాలి, అమ్ముకోవాలి, ఏదో ఒకటి ఉద్దేశం ఉంటుంది ఉండదా? అలాగే పరలోకమున దేవుడు ఒక సంఘమును స్థాపించాడు. ఆ సంఘం ద్వారా దేవునికి ఏం కలగాలంటే మహిమ కలగాలని దేవుడు సంఘమును ఏర్పాటు చేస్తున్నాడు. సంఘము స్థాపింపడానికి కారణం, ఒక ఉద్దేశం ఏమిటంటే సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలి కాబట్టి సంఘం ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగుతూనే ఉండాలి. సంఘం ద్వారా దేవుని ఒక పనులను జరగాలి. ఏం జరగాలి? ఒకటి పనులు జరగాలి. ఈ పనులు, దేవుని పనులు ఎందుకు చేస్తాము? ఒకటి సంఘం ద్వారా పనులు, ఆత్మ సంబంధమైన పనుల ద్వారా ఏమవుతుంది? దేవుని యొక్క జ్ఞానము తెలియబడుతుంది. కాబట్టి సంఘం ద్వారా రెండోదిగా ఏం కలగాలని అంటే మహిమ కలగాలి. అందుకు దేవుడు క్రీస్తునందు సంఘం అనేది ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని సంకల్పంలో సంఘము. ఈ సంకల్పం అనేది ఏ పుస్తకంలో ఎక్కువ కనిపిస్తుంది? ఏ పుస్తకంలో సంకల్పం అనేది ఎక్కువ ఏ పుస్తకంలో కనిపిస్తుంది అని అంటే ఎఫెసీ పత్రికలోనే కనిపిస్తుంది. చూడండి ఒకసారి. సంకల్పం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎఫెసీ పత్రికలోనే ఎక్కువ సంకల్పం అనేది కనిపిస్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దయా సంకల్పం చొప్పున అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో సంకల్పమును బట్టి అన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి. ఇక్కడ 3 చూసాం.
ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చూస్తే నిత్య సంకల్పము, ఏర్పాటు, ఇవన్నీ సంకల్పం కోసమే రాయబడింది, ఉద్దేశింపబడింది. కాబట్టి దేవుని సంకల్పంలో ఏమేమి ఉన్నదంటే ఒకటి సంఘము. ఒక 2 పాయింట్లు చూసి మనం ముగించుకుందాం. సంఘం కోసం ఆలోచన చేస్తాం కదా. ఈ సంఘం ఎవరిది? చాలా మంది అంటారు సంఘము అంటే, చాలా మంది ఏమంటారు అని అంటే, చాలా మంది ఏం పలుకుతుంటారు అని అంటే, నీ సంఘం ఎక్కడుంది ఇలా అని చాలా మంది పలుకుతుంటారు. లేకపోతే ఏం పలుకుతుంటారు అని అంటే, చూడండి ఒకసారి ఏమని పలుకుతుంటారు అని అంటే, ఒకటి సంఘం ఎవరిది కాదు? మనుషులది కాదు. సంఘం ఎవరిది? క్రీస్తుది. ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్ ఎవరిది? నాది. ఎందుకు నాదయింది? నేను కొనుక్కున్నాను కాబట్టి నాదయింది. ఇప్పుడు సంఘం ఉంది, సంఘము క్రీస్తు కొనుక్కున్నాడు, ఎవరిదై ఉంటది? క్రీస్తు ప్రభువుదే అయి ఉంటది. కానీ ఎవరిదై ఉండదు అని అంటే మనుషులదై ఉండదు. కాబట్టి చాలా మంది నీ సంఘం ఎక్కడుంది ఇలాగా చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నా సంఘం పలానా శుద్ధ కరువులో ఉంది, నేను అక్కడ నడిపిస్తుంటాను. నా సంఘంలో నేను చాలా పనులు చేస్తుంటాం. మరి నీ సంఘంలో పనులు చేయట్లేదు, మీటింగ్ పెట్టట్లేదు. నా సంఘంలో ఉన్నటువంటి వారు చాలా మంచివారు, నీ సంఘంలో ఉన్నటువంటి వారు ఇలాంటి ఇలా ఉంటారు అనేవాళ్ళు చాలా మంది ఇలా చెప్పుకుంటుంటారు. కానీ సంఘం అనేది మనుషులది కాదు. ఎవరు కొనుక్కున్నారో వాడిదే ఉంటది. కాబట్టి ఈ షర్టు నేను కొనుక్కున్నాను, ఇది నాదే అవుతుంది కానీ వేరే వాళ్ళది అవ్వదు. అలాగే ఈ సంఘం కొనుక్కునింది ఎవరు అంటే క్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఎవరిదై ఉంటది? క్రీస్తు ప్రభువు వారిదై ఉంటది. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 20వ కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో సంఘము నీది నాది మనుషులది కాదు, అది ప్రభువుది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందును గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడే. కాబట్టి చూడండి, ఇప్పుడు మత్తయి వార్త, మత్తయి వార్త మన ఇంట్లో చదివిన లేఖన భాగం 16వ అధ్యాయం. మత్తయి వార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘం అన్నాడు. కానీ ఈ సంఘం అక్కడ చెప్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. తన కోసం చెప్తున్నాడు. అదే విషయం ఏంటంటే, మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. అంటే సంఘం ఎవరిదనంటే మనుషులది కాదు. అక్కడ ఏమని రాయబడలేదంటే, మరియు పేతురవు ఈ బండ మీద నీ సంఘం కట్టుదు అని చెప్పాడా? నా సంఘం కట్టుదు అని చెప్పాడా? నా సంఘం. కాబట్టి సంఘం అనేది ఎవరిది కాదని అంటే మనుషులది కాదు. సంఘము క్రీస్తుది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని కొనుక్కున్నాడు. అది మనుషులతో అవ్వాలి సంఘం. అందుకే ఎక్కడైనా వెళ్తున్నాము, ఈ సంఘం నాది, నీ సంఘం ఎక్కడ ఉంది? పలానా ఊర్లో ఉంది, ఇలా చెప్పుకోనంటే చాలా మంది ఉంటారు. కానీ సంఘము మనుషులది కాదు, క్రీస్తు ప్రభుది. అయితే క్రీస్తువు సంఘంలో నేను పని చేస్తున్నాను అంతేగాని సంఘం నాది, నేను ఏదైనా చేసుకుంటాను, ఎలాగైనా చేసుకుంటాను, నాకు ఎందుకని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి సంఘం అనేది మనుషులది కాదు, యేసుక్రీస్తుది. కాబట్టి మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కాబట్టి సంఘం అనేది యేసుక్రీస్తు వారిది, మనుషులది కాదు. కాబట్టి 2 పాయింట్లు చూసుకొని మనం ముగించుకుందాం.
చాలా టైం అయింది. సంఘం ఎవరిది? ఒకసారి ఆలోచన చేసి మనం ముగించుకుందాం. సంఘం ఎవరిది? సంఘం ఎవరిదనంటే సంఘము క్రీస్తుది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ఒకసారి. మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవు. ఇక్కడ పాతాళలోక ద్వారము దాని ఎదుట నేరవు. దేని ఎదుట నిల్వ నేరదు? పాతాళలోకం దేని ఎదుట నిల్వ నేరదు? సంఘం ఎదుట నిల్వ నేరదు. అక్కడ ఒక పదం రాయబడేది, తాళము. తాళం అంటే ఏంటి? తాళం అంటే ఏంటి? తాళం అంటే మనం తలుపు తీస్తాము, ఆ తాళమే. ఆ తాళం అంటే దాని ఒక అర్థం ఏమిటంటే అధికారము. ఇప్పుడు క్రీస్తుడు సంఘము స్థాపించి అధికారం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చాడు. అది ఎక్కడ జరుగుతుంది? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో జరుగుతుంది అన్నమాట. కాబట్టి తాళం అంటే అధికారము. ప్రభు సంఘము ఎవరి ద్వారా స్థాపించాలనుకున్నాడు? ప్రభువుని యేసుక్రీస్తు పేతురు ద్వారా స్థాపించాలనుకున్నాడు. అది అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి సంఘము ఎవరిదనంటే క్రీస్తుది, మనుషుది కాదు. రెండోది ఏమిటంటే చూడండి, ప్రకటన గ్రంథము 8వ అపొస్తలుల కార్యాలు చూసాం కదా. అపొస్తలుల కార్యాలు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని వాడదే. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వాడితే. ఎవరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు? యేసుక్రీస్తు సంపాదించుకున్నాడు. కాబట్టి సంఘం ఎవరిదై ఉంటది? ప్రభువుని యేసుక్రీస్తు వాడే ఉంటది. అంతేగాని ప్రభు సంఘము ఎవరిదనంటే యేసుక్రీస్తు వాడిది. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి సంఘం ఎవరిదంటే యేసుక్రీస్తు వాడిది. శిరస్సు యేసుక్రీస్తు, శరీరమే సంఘము. కాబట్టి సంఘం ఎవరిదనంటే యేసుక్రీస్తుది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి కార్చి ఏం కొనుక్కున్నాడు అంటే సంఘం కొనుక్కున్నాడు. ఈ సంఘంలో ఏం చేయకూడదు అంటే ఏ బురక అయితే ఆ బురకే ఉంచాలి. ఇక్కడ బురక వేరే మార్చి వేరే బురక పెడితే ఏమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు బురక తీసి ఎగ్జాంపుల్ చెప్తాను. నా బురక తీసి వేరే బురక పెడితే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను అందరి వరకు ఎగ్జాంపుల్గా నేను అందరి వరకు చనిపోతే సంఘానికి ఎవరు పేరు పెట్టుకోవాలి? అందరి వరకు చనిపోయిన వారికి పేరు పెట్టుకోవాలి, అవునా కదా? అవును. కానీ లోక సంబంధమైన వారు ఏమిటంటే అందరి వరకు చనిపోయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని పక్కన పెట్టి బుర్రాకలు మాత్రం ఏదేదో ఉండేవాళ్ళు అదే పెట్టి బుర్రాకలు మాత్రం ఎక్కడెక్కడ తగిలిస్తున్నారు. అది ఎలా సంఘం అవుతుంది? సంఘం అవ్వదు. నా బుర్రకాయ నా దానికి నా శరీరానికి నా బుర్రకాయ సెట్ అవుతుంది, కానీ వేరేది సెట్ కాదు. కాబట్టి సంఘం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిది. దాన్ని మనము ఏం చేయాలంటే సంఘం ద్వారా దేవునికి జ్ఞానం అనేది ప్రచురించాలి, ప్రకటన చేయాలి. మూడవదిగా చాలా సంగతులు ఉన్నాయి, అయితే చాలా టైం అయింది కాబట్టి మనం తొందరగా ఆలోచన చేద్దాం.
రోమిలకు రాసిన పత్రిక 16 ఏమంటది? పవిత్రమైన ముద్దు పెట్టుకొని నొకరినొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి సంఘం ఎవరిదంటే సంఘము క్రీస్తుది. క్రీస్తు సంఘము. కాబట్టి సంఘము అంటే క్రీస్తుది. రోమిలకు రాసిన పత్రిక రోమపత్రిక 16 క్రీస్తు సంఘము. చివరి పాయింట్గా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి సంఘము ఎవరిది మనం ఆలోచన చేద్దాం. సంఘం ఎవరిది అంటే మనుషులది కాదు. సంఘం ఎవరిది అంటే క్రీస్తుది. ఎందుకు క్రీస్తుది అయిందని అంటే సంఘం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణము ఇచ్చాడు కాబట్టి సంఘం ఎవరిదైందంటే యేసుక్రీస్తుది అయింది. తన సంఘమును కొనుక్కున్నటకు ఏం కార్చాడు అంటే పరిశుద్ధమైన రక్తం కార్చాడు. కాబట్టి పరిశుద్ధమైన రక్తం కార్చి కొనుక్కున్నాడు కాబట్టి అది ఎవరిదైందని అంటే క్రీస్తుది అయింది. మన సంఘం పెట్టుకోవడానికి మనమేమి చనిపోలేదు, మనమేమి రక్తం కార్చలేదు. మనం ఏం చేయకుండా మన సంఘం అవ్వాలని అంటే అవ్వదు. కాబట్టి క్రీస్తు సంఘం అవ్వటానికి కారణం ఏమిటంటే అది క్రీస్తు ఎందుకంటే తన సంఘం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తం కార్చాడు. కాబట్టి సంఘము క్రీస్తు ప్రభు వారిది ఉంటది. రెండోది ఆ క్రీస్తు సంఘము రోమిలకు రాసిన పత్రిక 16 ఆ సంఘం ఏ సంఘం అంటే క్రీస్తు సంఘము. చివరి పాయింట్గా ఏమిటనంటే సంఘములు ఎన్ని? సంఘములు ఎన్ని? సంఘములు ఎన్ని? గ్రంథములో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఆది కాండము 1 నుండి ప్రకటన గ్రంథము చివరి వచనాలు చూస్తే ఎన్ని సంఘాలు కనిపిస్తాయి మనకు? ఒకే ఒక సంఘం కనిపిస్తుంది. అదే సంఘము క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం. గ్రంథములో ఎన్నెన్నో సంఘాలు లేదు. గ్రంథములో తెలియజేసిన సంఘం ఒకే ఒక సంఘము. అదే సంఘం అంటే క్రీస్తు సంఘము. ఎవరు గ్రంథంలో లేని సంఘములు ఇప్పుడు పెట్టుకుంటున్నారు బయట అనేకమైన సంఘములు. అవి గ్రంథంలో ఉన్న సంఘములు అంటే కాదు. వారి సొంత ఆలోచన ప్రకారముగా ఆలోచన చేసి పెట్టుకునే సంఘం అవ్వదు. కాబట్టి నిజమైన సంఘం ఏదంటే క్రీస్తు సంఘము. కాబట్టి క్రీస్తు సంఘం మాత్రమే నిజమైన సంఘము. బయట అనేకమైన సంఘాల పేర్లు ఉన్నాయి కదా, అందులో ఒక్కటైనా సంఘం అని ఉంటే ఒప్పేసుకోవచ్చు మనం, కానీ ఎక్కడ కూడా లేదు. క్రీస్తు సంఘము తప్ప వేరే సంఘంలో గ్రంథములో ఎక్కడ కూడా లేదు. అలాంటప్పుడు అది ఎలాగ సంఘం అవుతుంది? అవ్వదు. కాబట్టి సంఘములు ఏంటంటే ఎన్ని సంఘములు అంటే ఒక్కటే. సంఘం అనేది ఒక్కటే. ఎఫెసు పత్రిక 4:4 సంఘం అనేది ఒకటే. ఎఫెసు పత్రిక 4:4 అక్కడ 7 కోసం చెప్తాడు. ఎఫెసు పత్రిక 4:4 ఎఫెసు పత్రిక 4:4 శరీరం. ఎఫెసు పత్రిక 4:4 శరీరం ఒకటి. శరీరం అంటే దేనికోసము ఉద్దేశింపబడింది? శరీరం అంటే ఏంటి? సంఘము. శరీరం అంటే సంఘం. కాబట్టి సంఘము ఎన్ని? ఇప్పుడు శరీరం తీసేసి సంఘం కలపండి. అక్కడ శరీరం తీసేసి సంఘము అని చదవండి. సంఘము ఒక్కటే. శరీరం అన్న సంఘం అన్న రెండు వేరు కదా, ఒకటే.
కాబట్టి గ్రంథములో సంఘం అనేది ఒకటే ఉంది. అదే సంఘం అని అంటే క్రీస్తు సంఘము. సంఘము ఒక్కటే, శరీరం ఒక్కటే, 2-3 కాదు. కాబట్టి సంఘం ఒక్కటే. కాబట్టి ఆ సంఘము అనాది కాలం ముందు దేవుడు ఆ సంఘం కోసం ఆలోచన చేసినవాడు. కాబట్టి సంఘము ఏంటంటే ఒకటే. సంఘము కోసము గ్రంథములో కొన్ని విధములుగా తెలియజేశాడు. ఒకటి చూడండి, క్రీస్తు సంఘము కోసము గ్రంథములో వేరే వేరే పదాలుగా వాడాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో సంఘం కోసం నానా విధమైన పేర్లతో వ్రాయబడింది. ఏంటంటే అలా ఆలోచించాను. దేవశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యక. కాబట్టి క్రీస్తు సంఘం అంటే ఏంటి? పవిత్రురాలైన కన్యక. ఇప్పుడు కన్యక అంటే మనమందరం క్రీస్తుకి ఏమై ఉంటాము? భార్య. మన భర్త ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి మనం అందరము యేసుక్రీస్తు వరకు ఏమేమి ఉంటామని అంటే పవిత్రురాలైన కన్యక అంటే భార్య. మనము యేసుక్రీస్తు వరకు. మన భర్త ఎవడని అంటే యేసుక్రీస్తు. కాబట్టి పవిత్రురాలైన కన్యక. ఇది దేనికోసం చెప్పబడింది? సంఘం కోసం చెప్పబడింది. ఇది పవిత్రురాలైన కన్యక. కన్యక, పవిత్రురాలైన కన్యక. కాబట్టి పవిత్రురాలైన కన్యక సంఘం. రెండోది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో, ప్రకటన గ్రంథము 21 2వ వచనములో మరియు ఒకసారి ప్రకటన గ్రంథము చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనములో మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి తిరిగి వచ్చుట చూచితిని. కాబట్టి ప్రభు సంఘము గురించి ఇంకొక విధానంలో చెప్పబడింది. అదేమిటి? పెండ్లి కుమార్తె. భౌతిక సంబంధంగా కాదు ఇది. దేని ఎలా చెప్తున్నాడు అంటే ఆత్మ సంబంధంగా చెప్తున్నటువంటి విషయం. పవిత్రురాలైన సంఘమే, పెండ్లి కుమార్తె అయిన సంఘమే. అంతేగాని ఇది భౌతిక సంబంధంగా ఆలోచన చేయకూడదు. పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె. కాబట్టి సంఘం కోసం నానా విధమైన పేర్లతో వ్రాయబడింది. పవిత్రురాలైన కన్యక, పెండ్లి కుమార్తె, ఇవన్నీ క్రీస్తు సంఘం కోసమే వ్రాయబడింది. కాబట్టి పవిత్రురాలైన కన్యక, పెండ్లి కుమార్తె. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఎవడు? మనమందరం ఎవరము? పెండ్లి కుమార్తె. మన పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. తన భార్యను తీసుకురా వెళ్ళడానికి వస్తాడు అనమాట, రెండవసారి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పెళ్లి కుమార్తెతో ఎలా ఉండాలని అంటే ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరత ఉంది. అంటే సంఘము ఎవరి కోసం ఎదురు చూడాలి? పెండ్లి కుమారుడు కోసము ఎదురు చూడాలి. ఆ పెండ్లి కుమారుడు ఎవడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి పవిత్రురాలైన కన్యక సంఘము, అది మనము. పెండ్లి కుమార్తె సంఘము, అది కూడా ఎవరనంటే మనమే. ఇలాగ నానా విధములుగా సంఘం కోసము అనేకమైన పేర్లతో రాయబడింది, చాలా పేర్లతో. దేవుని మందిరము, ఆలయము, గృహము,
ఇలాగ సార్ల పేర్లతో వ్రాయబడింది. కాబట్టి అవన్నీ ఒకే దానికోసం చెప్పబడింది. దేనికోసం అని అంటే క్రీస్తు సంఘం కోసం చెప్పబడింది. కాబట్టి మనమందరం పెళ్లి కుమార్తె, మనమందరం పవిత్రులైన కన్యక. కాబట్టి మన పెళ్లి కుమారుడు ఎవడనంటే ప్రభుని యేసుక్రీస్తువారు, మన భర్త ఎవరనంటే ప్రభుని యేసుక్రీస్తువారు. కాబట్టి మన భర్త ఎప్పుడు వస్తాడని మనం ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎవడో భౌతిక సంబంధముగా ఆలోచన చేస్తే భార్యను విడిచి భర్త ఎటైనా వెళ్ళాడు అనుకో, భార్య ఎదురు చూస్తుందా? నా భర్త ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుందా? లేకపోతే నా భర్త రాకపోయినా పర్లేదు అని ఎదురు అలా ఉంటుందా? భర్త ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటుంది భార్య. అలాగే మనం కూడా త్వరలో ఎప్పుడు వస్తాడో ప్రభుని యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే ఎదురు చూడాలి. మన భర్త నిమిత్తమై ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఏమంటానంటే పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళటానికి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. కాబట్టి మనమందరము పెళ్లి కుమారుడు కోసము, మన భర్త కోసం ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం అనేకమైన విషయాలు సంఘం కోసం ఆలోచన చేసాము. సంఘం అంటే భౌతికమైనటువంటి కట్టడ కాదు, ఒక చర్చి బిల్డింగ్ కాదు, ఒక భవనం కాదు. సంఘం అంటే ఎవరన్నానంటే మనుషులు, అంటే పిలువబడిన వారు, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు సంఘం. కాబట్టి సంఘం కోసం మనము ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే సంఘం కోసము ఇతరులకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంఘం ఎవరైనా అంటే మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేద్దాము. మనమందరం పిలువబడము కాబట్టి మన పిలుపుకు తగినట్టుగా మన జీవితాలు కట్టుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. కాబట్టి బాప్తిసం పొందిన మనమందరం, రక్షించబడిన మనమందరము, మనము మన నిమిత్తము కాక మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తు వారి కొరకే మనం ఆయన తగినట్లుగా జీవించడానికి మనమందరం ప్రయాసపడాలని ఈ యొక్క మాటలను ముగిస్తూ ఇంతవరకు శ్రద్ధతోనూ ఓపికతోనూ వినిన మీ అందరికి ప్రభువునప్పుడు నా యొక్క వందనాలు, అందరికీ వందనాలు. ఈ యొక్క సమయంలో సహోదరులు నిత్య కార్యక్రమం నడిపించాలని మరి ప్రార్థిస్తున్నాను.